రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మల్లారం చౌరస్తాలో పర్మిషన్ లేకుండా నడుస్తున్న పాఠశాలలపై బీఆర్ఎస్వి నియోజకవర్గ నాయకులు మండల విద్యాధికారి మన్నాజీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణం మధ్యలో అనుమతులు లేకుండానే కొన్ని ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను అడ్మిషన్ తీసుకుని అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. వేములవాడ పట్టణంలో పుట్టగొడుగుల్లా వెళ్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలల మీద, పర్మిషన్ లేని పాఠశాలల మీద ఈరోజు ఎంఈఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వాటిని సీజ్ చేయాలి, వాటి పర్మిషన్ రద్దు చేయాలి. ఎందుకంటే వేములవాడ పట్టణంలో మల్లారం చౌరస్తా దగ్గర కొన్ని పాఠశాలలు వెలిసినాయి, పాఠశాలకు పర్మిషన్ లేవు, ఇలాంటి అధికారికంగా ఎలాంటి లెటర్లు కూడా లేవు, ఎన్ఓసీలు కూడా లేకుండా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటూ ఒక్కో ఫస్ట్ క్లాస్ విద్యార్థికి 25,000 ఫీజు తీసుకుంటూ 10,000 బుక్లకు తీసుకుంటూ అది విద్యా వ్యవస్థనా లేకుంటే విద్యా మాఫియా వ్యవస్థనా మేము మా బీఆర్ఎస్ పక్షాన్ని అడుగుతున్నాం. ఈరోజు ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా ఎంఈఓకి ఎందుకు కనబడట్లేదు? ఎంఈఓ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఈరోజు ఎంఈఓ గారిని కలవడం జరిగింది. వ్యక్తి పరిస్థితిలో వాటిని సీజ్ చేయాలి, సీజ్ చేయకపోతే మేము రోడ్ల మీద ధర్నాలకు దిగుతామని చెప్పేసి ఈరోజు ఎంఈఓ గారికి చెప్పడం జరిగింది. ఎంఈఓ గారు సానుకూలంగా స్పందించి వెంటనే నేను సీజింగ్ ఆర్డర్ పంపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో తల్లిదండ్రులను మీరు ఒకసారి ఆలోచించండి. పర్మిషన్ లేని స్కూళ్ళలో మీ విద్యార్థులను చేర్పిస్తే రేపటి రోజున సర్టిఫికేట్స్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ చాలా ఇబ్బందులు పాలవుతారు. ఈరోజు కొన్ని పాఠశాలల్లో డిజిటల్ అని పేరు పెట్టుకున్నారు. వేములవాడ పట్టణం నడిబొడ్లు ఉంటాయి అవి. ఆ పాఠశాలలు డిజిటల్, లిటిల్, ప్లే, అవి ఎలాంటి పర్మిషన్లు కూడా వాటికి ప్లేలు, డిజిటల్లు ఇంకా ఎలాంటి పర్మిషన్లు కూడా లేవు. దయచేసి విద్యార్థులందరూ గమనించాలి. 20,000 30,000 ఫీజులు కడుతున్నారు, ఓకే. మీరు 30,000 ఫీజు కట్టినప్పుడు అక్కడ చెప్పే అధ్యాపకుని విద్యార్హతలు అనేవి లిస్టులు ఉన్నాయా? నీ ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నాం, మన కొడుకు మన పాపను చదువుకుంటే మన పాపకు చెప్పేటువంటి ఉపాధ్యాయుల విద్యార్హతలు అనేవి ఉండాలి. ఏం చదివిండు, మా పిల్లకి ఏం చెప్తాడని ఉండాలి. ఏది కూడా లేకుండా ఒక ఫీజ్ స్ట్రక్చర్ బోర్డు లేకుండా ఇష్టానుసారంగా దొంగ దోపిడీ లెక్క విద్యా మాఫియా లెక్క ఏర్పడి ఒక ట్రస్మా అనే సంఘం ఏర్పడదు. దీనికి ఈ ట్రస్మా సంఘం ఏం చేస్తుంది అంటే మన పాఠశాలలు అందరం ఒకటి మనం ఏ విధంగా దోచుకోవాలి, విద్యార్థులకు ఒక దోచుకోవాలి అని చెప్పేసి ఇది ఒకటి కార్యక్రమం సృష్టించారు వాళ్ళు. అన్ని పాఠశాలలు సేమ్, ఎక్కడికో నీకు ఫీజు హైకే, తక్కువ ఉండదు. ఏ పాఠశాలకైనా హైకే ఉంటుంది. చెప్పేటువంటి ఉపాధ్యాయులు మాత్రం లో 10th పాస్, ఇంటర్ పాస్ వీళ్ళతో చెప్పిస్తాను 30-40 వేలు తీసుకొని. ఎట్టి పరిస్థితిలో ప్రతి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల విద్యార్హతలను లిస్టు పెట్టని బహిరంగ దాడులకు దిగుతామని చెప్పేసి మా బీఆర్ఎస్ పక్షాన్ని చెప్పడం జరుగుతుంది. గత కొంతకాలంలో వేములవాడ కొట్ల బస్ స్టాండ్లో మల్లారం చౌరస్తాలో డైరెక్ట్ పేర్లు పెట్టేసిరు, పలానా స్కూల్ అడ్మిషన్స్ ఫ్రీ అని చెప్పేసి. మీకు పర్మిషన్ లేదు, ఎట్లా పెడతారు మీరు? నాకు అర్థం కాదు. అంటే మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి మౌలిక వస్తువులు కూడా లేనటువంటి ప్రైవేట్ పాఠశాలల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధరలు దిగుతామని మా బీఆర్ఎస్ పక్షాన్ని చెప్పడం జరుగుతుంది.